హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సినిమా లాహరి. ఈ రోజు నేను ఒక అద్భుతం సినిమా చూసి అయితే వచ్చానండి. ఆ సినిమా పేరు పుష్ప 2 అండి. సినిమా ఎలా ఉందో దాని గురించి వివరాలు చెప్పే ముందు ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పుష్ప 2 కథ విషయానికి వస్తే ప్రతి ఒక్కరికి తెలుసు పుష్ప 1 లో ఏం జరిగిందో, పుష్ప 2 లో ఏం జరుగుతుందో. పుష్ప 1 లో సిండికేట్ కింగ్ గా ఎదుగుతున్నటువంటి పుష్పరాజు తను ఎదుర్కొనే శత్రువులు ఎవరున్నారో మంగళం సీన్ గానీ, బిలావర్ షెకావత్ గానీ, జాలరెడ్డి గానీ వీళ్ళందరినీ ఎదుర్కొని ఎలా నిలబడ్డాడో, సో పుష్పరాజు మీద వాళ్ళు ముగ్గురు కలిసి ఏ విధంగా రివెంజ్ తీసుకుంటారో అని పుష్ప 2 లో ఇదే జరుగుతుందని ప్రతి ఒక్కరికి తెలుసు, ఒక ఐడియా అయితే ఉంది. సో ఇది అందరికి తెలుసు కాబట్టి స్పెసిఫిక్ గా నేను కథ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ పుష్ప 2 లో స్క్రీన్ ప్లే ఏ విధంగా తీసుకెళ్లారు, సినిమాలో అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే. కానీ ఈ సినిమాలో నాకు నచ్చినటువంటి నా అభిప్రాయం చెప్పాలంటే, స్పాయిలర్ లేకుండా మీకు సింపుల్ గా ఈ సినిమా ఎలా ఉందో చెప్పాలంటే, ఫస్ట్ హాఫ్ ఓవర్ మాస్ అండి. ఇంటర్వెల్ అయితే రచ్చ. ఇంటర్వెల్ సీన్ అయితే ఇంకా ఎక్స్ట్రాడినరీ సీన్ అనమాట. ఇంకా దాని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తర్వాత ఇంటర్వెల్ తర్వాత వచ్చేటువంటి జాతర ఫైట్ గానీ, క్లైమాక్స్ ఫైట్ గానీ ఇంకా అరాచకం చెప్పు. తుఫాను, సునామీ, భూకంపం ఇటువంటి పెద్ద పెద్ద పదాలు ఉంటాయి కదా, ఆ పదాలన్నీ వర్తిస్తాయి అనమాట ఆ సీన్స్ కి. టోటల్ గా పుష్ప 2 సినిమా ఒక అద్భుతం, ఒక అరాచకం. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అల్లు అర్జున్ గారు తన ప్రాణం పెట్టి మరీ నటించాడండి. పెట్టేహాడు, ఇదే నా లాస్ట్ సినిమా, నేను రేపు పొద్దున బతకనేమో అటువంటి ఎక్స్ప్రెషన్ ఉంటది కదా ప్రతి ఒక్కరు. ఇదే నా లాస్ట్ రోజు, నేను ఏదైనా చేయాలంటే చేసేయాలని చెప్పేసి అటువంటి ధైర్యం ఉంటది కదా. సో అటువంటి ధైర్యాన్ని చూస్తాం మనం సినిమాలో. ప్రాణం పెట్టి మరి నటించాడండి. ఒక్కొక్క ఫ్రేమ్ లో అల్లు అర్జున్ గారి ఎఫర్ట్స్ చూస్తే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి. ఇంటర్వెల్ సీన్ గానీ, జాతర ఫైట్ లో గానీ అండ్ క్లైమాక్స్ ఫైట్ లో గానీ, ఆయన యాక్టింగ్ తో కూడినటువంటి ఆ ఫైట్ సీక్వెన్సెస్ గానీ ఎంత చెప్పినా తక్కువే. ఎలాగ తీసాడండి. ఇంకా పచ్చిగా చెప్పాలంటే నేషనల్ అవార్డు పార్ట్ 1 కి వచ్చింది, పార్ట్ 2 కూడా వచ్చేటువంటి అర్హత కలిగినటువంటి సినిమా. సో దాంట్లో ఎటువంటి మార్పు లేదు, ఆ రేంజ్ లో యాక్ట్ చేశాడు. ఇక హీరోయిన్ గా నటించినటువంటి రష్మిక మందన, శ్రీవల్లి క్యారెక్టరైజేషన్ పరంగా చూసుకుంటే ఏ హీరోయిన్ అయినా సరే హీరోకి మంచి కంఫర్ట్ ఇస్తే బాగా నటించగలుగుతుంది. ఆ కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అవుతుంది. ఈ సినిమాలో 100కి 100% వాళ్ళిద్దరు కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. శ్రీవల్లికి పార్ట్ 1 లో తన సీన్స్ గానీ, ఆ డైలాగ్ స్కోప్ గానీ చాలా తక్కువగా ఉంటుంది. తనకి మంచి క్యారెక్టరైజేషన్ ఇవ్వడమే కాకుండా ఆ డైలాగ్ స్కోప్ కూడా, ఆ స్క్రీన్ ప్రెసెన్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఆవిడ యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ఆవిడ మీద నాకు ఒక నెగిటివ్ థాట్ అయితే ఉండేది. ఎందుకంటే ఆవిడ యాక్టింగ్ చేస్తే ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో ఎక్స్ప్రెషన్ పెడతారు కదా, ఆ విధంగా చేస్తుంది అని చెప్పి నేను అనుకున్నాను. కానీ నేను అనుకున్నంత రాంగ్ అయింది. ఎందుకంటే ఆవిడ దగ్గర నుంచి యాక్టింగ్ ఏ విధంగా రాబట్టుకోవాలో ఆ విధంగా రాబట్టుకుని ఆవిడను కూడా బాగా చూపించడం అయితే జరిగింది. శ్రీవల్లి క్యారెక్టర్ లేకపోతే పుష్పరాజ్ అనేవాడు లేడు. సో పుష్పరాజ్ ఉన్నాడంటే శ్రీవల్లి ఉండాల్సిందే. సో వీళ్ళిద్దరు కెమిస్ట్రీ ఉంటేనే అది పుష్ప సినిమా. సూపర్ అండి, మామూలుగా కాదు. ఇక నాకు బాగా నచ్చింది ఏంటంటే, శ్రీవల్లి ఒక్క ఫోటో అడుగుతుందని చెప్పి బాగా గుర్తుపెట్టుకోండి. ఒక్క ఫోటో మీకు హైప్ ఎక్కించడానికి చెప్తున్నా. ఒక్క ఫోటో అడిగిందని చెప్పేసి రాష్ట్ర రాజకీయం అంటే సినిమాలో ఉన్నటువంటి రాష్ట్ర రాజకీయాన్ని మార్చేసి మొత్తం ఒక సునామీ అనుకోండి అటువంటి సీన్స్ తీసుకొస్తాడనమాట పుష్పరాజు. అంటే రిస్క్ ఏదైనా కానీ పెట్టుకుంటాడు అనమాట. సో ఆ సీన్ మాత్రం మీరు అసలు మిస్ అవ్వకండి. మరొక యాక్టర్ ఉన్నారండి ఈ సినిమాలో, ఫహద్ ఫాజిల్ గారు. ఈయన పార్ట్ 1 లో క్లైమాక్స్ లో అయితే వస్తాడు. కానీ పార్ట్ 2 విషయానికి వస్తే ఆయన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ కూడా ఉంటుంది. ఆయన యాక్టింగ్ చూసుకోవాలంటే ఒక సాడిస్ట్. ప్రకాష్ రాజ్ గారు పాత సినిమాలో చేసేవాడు కదా, అటువంటి సాడిజం గానీ, ఆ హీరోయిజం గానీ, ఆ యొక్క ఎంటర్టైన్మెంట్ గా ఇస్తూ ఆ ఫన్ గానీ, ఆ ఎంటర్టైన్మెంట్ గా ఉంటేనే అతని క్యారెక్టర్ కూడా చాలా సీరియస్ మోడ్ లో వెళ్తది. అండ్ పుష్పరాజ్కి వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఆ డైలాగ్ డెలివరీ గానీ, ఆ ఇంటర్వెల్ సీన్ గానీ నెక్స్ట్ లెవెల్ అనమాట. ఫహద్ ఫాజిల్ కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. సో ఆయన కూడా మెయిన్ హైలైట్ అని చెప్పుకోవాలి ఈ సినిమాకి. ఇక సాంగ్స్ పరంగా చూసుకుంటే డిఎస్పీ మ్యూజిక్ ఎప్పుడు డిసప్పాయింట్ చేయదు. స్పెషల్ గా అల్లు అర్జున్ గారు అంటే బాగా కేర్ తీసుకుని మరీ ఇస్తారు మ్యూజిక్ పరంగా చూసుకుంటే. కానీ బీజిఎం పరంగా చూసుకుంటేనండి, నాకు సినిమా ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ దగ్గర హైప్ పడాల్సినటువంటి బీజిఎం పర్లేదు. సో నేను అక్కడైతే డిసప్పాయింటెడ్ అయ్యాను. ఎందుకంటే మంచి సీను, హై వోల్టేజ్ ఉన్న సీను. సో అటువంటి సీన్స్ దగ్గర కూడా కాస్త బీజియం అయితే తగ్గింది. కానీ ఇది భర్తీ చేస్తూ సెకండ్ హాఫ్ లో జాతర ఫైట్ నుంచి స్టార్ట్ అవుతుంది, క్లైమాక్స్ వరకు ఎరగొట్టేశాడు. డిఎస్పీ ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. ఆ ఎలివేషన్ సీన్ గానీ ఆ జాతర ఫైట్ నుంచి మొదలవుతుంది అనమాట. నెక్స్ట్ లెవెల్. అల్లు అర్జున్ గారి యాక్టింగ్ ఒక పక్క, సుకుమార్ గారి డైరెక్షన్ ఒక పక్క, డిఎస్పీ ఇచ్చేటువంటి బీజియం ఒక పక్క, మూడు కలిస్తే ఎలా ఉంటది, స్క్రీన్ తగలడిపోతాయి. సో ఆ విధంగా ఉంటది. సెకండ్ హాఫ్ అయితే బాగా ఇచ్చాడు, కానీ బీజియం నాకు ఫస్ట్ హాఫ్ లో అయితే నాకు అంతగా అనిపించలేదు. ఇక సాంగ్స్ పరంగా చూసుకుంటే ప్రతి ఒక్కరు ఐటమ్ సాంగ్ అంటే ఊ అంటావా సాంగ్ బాగా హైలైట్ అయింది. కిసిక్ సాంగ్ కూడా ఆ రేంజ్ లో ఉంటుందని ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ దాని తలదన్నేలా ఇంకొక సాంగ్ ఉందండి, ఫీలింగ్ సాంగ్. అసలు ఆ కొరియోగ్రఫీ ఏంటో శేఖర్ మాస్టర్ గారు నాకు అర్థం కాలేదు. కానీ ఎరగ తీశారండి. నేను చెప్పాను కదా, కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతాయి హీరో హీరోయిన్ల మధ్య. సాంగ్ అండ్ డాన్స్ కూడా చాలా బాగుంటుందని అన్నాను కదా.
సో ఆ విధంగా వాళ్ళిద్దరు కలిసి డాన్స్ చేస్తారని ఆ సామిరంగా ఫీలింగ్ సాంగ్ లో అరాచకం మామూలుగా లేదు. స్క్రీన్ లో థియేటర్ లో సౌండ్స్ కానీ వీళ్ళ గానీ ఆ విజిల్స్ గానీ చాలా బాగా ఎంజాయ్ చేశాను నా పరంగా చూసుకుంటే. ఇకపోతే లాస్ట్ ఒకరి పేరు అయితే చెప్పాలి, డైరెక్టర్ సుకుమార్ గారు. ఈ సినిమాను మొత్తం నడిపించి 5 సంవత్సరాలు తన భుజాల మీద వేసుకుని అల్లు అర్జున్ గారిని స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ నేషనల్ అవార్డు వరకు తీసుకెళ్లి తన ప్రతిభ ఏంటో నార్త్ మొత్తం ఇండియా మొత్తం పాకేలా చేసినటువంటి ఆ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో సుకుమార్ గారు, పుష్ప 2 సినిమా పుష్ప 1 పరంగా చూసుకుంటే దానికి దీనికి పోలిస్తే అసలు మీరు పుష్ప 1 లో ఇంటర్వెల్ సీన్ అయితే ప్రతి ఒక్కరిని డిసప్పాయింట్ చేసింది. క్లైమాక్స్ సీన్ కూడా పుష్ప 1 ఓవరాల్ గా బాగున్నప్పటికీ ఇంటర్వెల్ గానీ క్లైమాక్స్ గానీ చాలా మందికి మాస్ ఆడియన్స్ కి అయితే అరే ఏంట్రా మనం అనుకున్న డెప్త్ అయితే పర్లేదు అని ప్రతి ఒక్కరికి అనిపించింది. దాన్ని బాగా సీరియస్ తీసుకున్నారేమో తెలియదు కానీ ఇంటర్వెల్ సీన్స్ ఉంటది నా సామిరంగా రచ్చే. సుకుమార్ గారు బాగా సీరియస్ గా తీసుకున్నారండి కొన్ని పాయింట్లు అయితే. అది ఆడియన్స్ ఏవైతే మిస్ అయ్యారో పార్ట్ 1 లో పార్ట్ 2 లో ప్రాణం పెట్టి మరీ తీసాడండి సినిమా. ఆ జాతర ఫైట్ గానీ ఆ క్లైమాక్స్ గానీ అసలు ఆ థాట్స్ ఎలా వచ్చాయో ఆ హైప్ తో ఆ సీన్స్ చూస్తా ఉంటే సుకుమార్ గారు చంపేస్తారో మమ్మల్ని అలాగే అనిపించింది. ఏం ప్లాన్ చేసేవారో బాబు మాకు అనుకునేది అనిపించింది. అరిచరి గొంతు పోయిందండి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేని సీన్ జరిగితే చూసే ఆడియన్స్ కి ఎవరికైనా సరే విజిల్ వేయాలనిపిస్తుంది, అరవాలనిపిస్తుంది. అటువంటి సీన్స్ మీరు మాకు ప్రెజెంట్ చేసి చూపిస్తే ఇంకా మేము ఊరుకుంటామా? సుకుమార్ గారు అయితే గ్రేట్ డైరెక్టర్ అనిపించుకోవడమే కాకుండా జీనియస్ డైరెక్టర్ అండి. ఎందుకంటే పుష్ప 2 మీద ఎంత నెగిటివిటీ ఉన్నా గానీ అల్లు అర్జున్ గారి మీద ఎన్ని ట్రోల్స్ చేసినా గానీ సుకుమార్ గారు తన కథ మీద ఉన్నటువంటి నమ్మకంతో అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి రీతిలో సినిమా తీసి మరి రిలీజ్ చేసి మరి హిట్ కొట్టాడండి. ఆయన డైరెక్షన్ పరంగానే కాకుండా ఆయన ఉన్నటువంటి నాలెడ్జ్ పరంగా కూడా ఆయన ఒక జీనియస్ డైరెక్టర్ అండి. ఆయన ఇటువంటి హైప్ ఉన్నటువంటి సినిమా ఇస్తే ఆయనకి కృతజ్ఞతలు తప్ప ఇంకేం చెప్పగలం చెప్పండి. 3.5 గంటలు ఉన్నటువంటి సినిమాని ఎటువంటి బోర్ కొట్టకుండా సినిమా స్కోప్ లెంత్ ఎక్కువ ఉన్నప్పటికీ 325 రూపాయలు టికెట్ పెట్టుకుంటే ప్రతి రూపాయి కూడా వర్త్ ఉన్నటువంటి సినిమా తీసి ఎక్కడ బోర్ కొట్టకుండా చూపించినటువంటి డైరెక్టర్. ఇంకా అతని గురించి మనం ఇంకేం చెప్పుకుంటాం చెప్పండి. ఆయన ఒక గొప్ప డైరెక్టర్ అండ్ గ్రేట్ డైరెక్టర్. సో సినిమా అనేది అసలు తగ్గేదే లేదు. ఎంత ట్రోల్ చేసినప్పటికీ ఎవరు ఏమనుకున్నప్పటికీ కూడా సినిమా మీరు ఖచ్చితంగా చూడండి. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. మీరు పెట్టిన ప్రతి టికెట్ ప్రైస్ వర్తబుల్ అనమాట. ఫస్ట్ హాఫ్ అయితే అరాచకం చెప్తున్నా, సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ సీన్ అయితే ఇంకా రచ్చ అని చెప్పుకోవాలి. క్లైమాక్స్ అండ్ జాతర ఫైట్ అయితే ఇంకా బీభత్సం. సినిమా లెంత్ ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఖచ్చితంగా సినిమా చూడండి. నాకైతే నచ్చింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కుదిరితే మళ్ళీ ఇంకొక షోకి వెళ్లే అవకాశం ఉంటే ఖచ్చితంగా వెళ్తాను. పుష్పకు సంబంధించినటువంటి అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు వచ్చింది. ఒకవేళ నేషనల్ అవార్డు లిస్ట్ లో పుష్ప 2 గానీ ఖచ్చితంగా వెళ్తే ఇది ఎలిజిబుల్ అయ్యేటువంటి సినిమా. మరొక నేషనల్ అవార్డు అయితే ఖచ్చితంగా వస్తుంది. ఒక నేషనల్ అవార్డు వస్తుందో లేదో నాకు తెలియదు కానీ పుష్ప 2 రిజల్ట్ ముందు నేషనల్ అవార్డు కూడా ఎందుకు పనిచేయదు. ఆ రేంజ్ లో ఉంది సినిమా. ఓన్లీ సుకుమార్ గారి మార్క్ అండ్ అల్లు అర్జున్ గారి డెడికేషన్, హార్డ్ వర్క్, యాక్టింగ్. ట్రోల్ చేసే ప్రతి ఒక్కరు నోరు మూసుకుని పక్కకు దొబ్బేసి సినిమా చూసే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా గుండెల మీద చేసుకొని చూడండి. మీకు బాగా నచ్చుతుంది. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.